అమ్మా గొడవ పడుతున్నావు? ఎవడోనమ్మా 3 అడుగులు ఉన్నాడే ముండా కొడుకు. నేను వస్తుంటే నా వెంట కొంత దూరం వచ్చాడమ్మా. వచ్చినాడు వచ్చినట్లే ఉండకుండా దేవనర్తికి శ్రీహరి బలపడుతున్నాడు దొంగ ముండా కొడుకు. ఎందుకమ్మా అంత ఆవేశపడుతున్నావు? మరి చూడు అసలు మీసాలు కూడా రాలేదే వాడికి. వాళ్ళ అసలే రౌడీలు, వాళ్ళతో నీకెందుకే? ఏమిటమ్మా వీళ్ళ రౌడీలు? ఎందుకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంతమందినో కూడా నా మనసు వాళ్ళకు వదిలివేస్తాను. అది సరే కానీ ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ? నా తల్లి హస్తమాట నీ పాటే గాని నా మాట నీకింత నాటుకున్నదేమే అసలు? ఏం మాటే? శంకరాన్ని మన గొప్పల నుంచి నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా. అమ్మా అంత సొమ్ము పెట్టిన వాడిని ఈమెకు పంపలేక ఆలోచిస్తున్నాని. ఎంత సొమ్ము పెట్టాడమ్మా? ఒక మనిషి జీవితకాలం బ్రతకడానికి సరిపోయేంత పెట్టాడా? నీకు తెలీదా? పెద్ద వయసు కదమ్మా, కొంత పెట్టినట్టే గుర్తుంది కానీ గుర్తులేదే. చాలా సొమ్ము పెట్టాడు. అవునా? మామిడి తోట ఇచ్చాడు. అవునా? ఎంత పెడితేనేమమ్మా అయిపోయింది. అయిపోయిన తర్వాత చేతులు చేసుకోవాలి. ఇంకా ఎంగే పట్టుకుంటే మనమే చెప్పనా చెప్పనా? వెళ్ళినాడు. వింటున్నానమ్మా వింటున్నా. అవి మనం ఉండవలసిన లక్షణాలు. మరి నేను మాత్రం తక్కువటే. అతగాడు మాన్యాలంభించడానికి నీకు 4 రోజులు పట్టిందా? నాకు విడిచిపెట్టి చూడు నా మహిమ. 3 రోజుల్లో ముంచులు పడేస్తాము. నాకు నేను మాత్రం తక్కువటే. ఇవమ్మా నా లక్షణాలు ఇవ్వమ్మా.
ఈ కృత్రిమ పరిసర ప్రాంతంలో ఒక్క పురుషుడికైనా ఇంత మందు పెట్టాను నాకు ఎప్పుడన్నా చెప్పావటమ్మా? మందే. కడుపు నొప్పి ఏమిటి, కాళ్ళ నొప్పి ఏమిటి? అయ్యో, నొప్పులకు పెట్టే మందు కాదమ్మా, అది మన ఇంటికి వచ్చే పోయే మందులు. అమ్మా రావడానికి మందు కూడా ఉందా? అయ్యో, ఎందుకు లేదు? అది ఏ కొట్లో దొరుకుతుంది? కొట్ల మీద కొంటే దొరకదమ్మా, బజార్లో అమ్మితే అమ్ముతూ ఉంటారు. సోదరు వాళ్ళ దగ్గర దొరుకుతుంది. వెంటపి కాకని ఆకు మనం తీసుకుని ఎండబెట్టి చూర్ణం చేసి విటమిన్ ఇంటికి వచ్చేటప్పుడు కాఫీ కానీ టీ కానీ ఇస్తాం కదా, అలాంటి కాఫీలో కానీ టీలో కానీ కాస్త తగిలించామంటే చాలు. మనం కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. ఈ లోపు మన ఇంటికి ఎంతమంది వస్తున్నారు, మనం ఏం చేస్తున్నామో వాళ్ళకంతా గంభీరంగా ఉంటుంది. ఆ మైకం వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళిపోమని చెప్పక్కర్లేదు, వాళ్ళే సర్దుకుంటారమ్మా. సానుభూతి ఏంటి ఇలా చేస్తారు? నేను చెప్తాను, విని నేర్చుకోమ్మా. అమ్మా నేనెందుకు అనుకుంటానమ్మా, నువ్వు నా కూతురు అమ్మా. అమ్మా ఎన్ని విధాలుగా సంపాదించాలని నాకు చెప్తున్నావు కదా, మరి ఏమైనది? నేను వయసుకు వచ్చేసరికి మన ఇంట పూచకపోలేనిది కదా, సంపాదించినంత ఏం చేసేది? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. అయినా అన్నీ చెప్పాలి పిల్లకు. అమ్మా నేను సానుభూతి చక్కగా చేస్తున్న రోజుల్లో ఈ పరిసర ప్రాంతంలో ఒక్క పురుషుడైన పెళ్ళాలతో కాపురం చేశారట అసలు. అయ్యో, ఎన్ని కొంపలార్పినమ్మా, నేను ఎన్ని దీపాలు ఆర్పి ఎప్పటికీ. అమ్మా లింగాల సాయిబాబు గారు చాలా గొప్ప వ్యక్తి, మా నాన్నగారు. దగ్గర దగ్గర 80. ముండా కొడుకు ఎంత మంచివాడే, ఎంత మంచివాడు. ఏ రోజైనా మన ఇంటికి రావాలన్న మనసులో సంకల్పం కలిగితే ఖాళీ చేతితో వచ్చేవాడటే. అయ్యో, డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా పెద్ద పెద్ద సంచులతో మిఠాయిలు తెచ్చేవాడు, అరటిపండ్లు తెచ్చేవాడు, చక్రకాయలు తెచ్చేవాడు. లింగాల సాయిబాబు గారు, దుద్దుకూరు సాయిబాబు గారు ఎంత బాగా చూసేవారే, నన్ను ఎంత బాగా చూసేవారే. అయ్యో, చాలా ప్రేమగా చూసుకునేవారమ్మా. అమ్మా మరియన్న గారు బాలకృష్ణ బయటికి ఎంత గుండ్రంగా కనపడుతున్నాడు, గుమ్మడికాయలా గుండా కొడుకు. అమ్మా అర్ధరాత్రి 1 గంటకు వచ్చేవాడు మన ఇంటికి. ఇదివరకు భజనలకు వాయించేవాడు, భజనలకి డోలకు వాయించుకుని అప్పటికి కొబ్బరి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతూ బుద్ధి తక్కువ కదా, గుమ్మం దగ్గర నిలబడి టకా 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 తలుపు కొట్టేవాడు. ఎవరో పెద్ద మనుషులు వచ్చారు, ఈ సమయంలో వచ్చేవారు అంటే తలుపు తీసేదాన్ని. తలుపు తీయగానే కింద నుంచి పైకి నన్ను చూసి వెందుకు వెళ్ళిపోయేవాడు. అసలు ఏమిటో నాకు అర్థం కాలేదు. అదే అర్థం కాలేదమ్మా. ఒకరోజు నాకు కాస్త బాధ అనిపించింది. మంచి నిద్రలో ఉండగా లేపి నిద్రపాటు చేస్తున్నాడని చొక్కా పట్టుకున్నాను. ఏమండి మరియన్న గారు ఇంటికి వస్తున్నారు, తలుపు కొడుతున్నారు, బాగానే ఉంది, వెంటనే వెళ్ళిపోతున్నారు, ఏమిటి విశేషం అన్నాను. ఏం చెప్పాడో తెలుసా? నిన్ను చూడగానే కడుపు నిండిపోతుంటే ఇంకా నేనేం చేయను శ్రీ. అంతేకాకుండా ఇంకో అమ్మా బాలకృష్ణ మరియన్నకే పుట్టావే నువ్వు. ఏమిటి ఆడు నల్లగా ఉన్నాడు, నువ్వు కాస్త తెల్లగా పుట్టావు అంతే తేడా. ముండా కొడుకు చూసే మొత్తం సగం ఊడిపోయింది ఆడికి. ఇంకో విషయం చెప్పాలని, ఒకప్పుడు నాకు పిసురు కొట్టి పెరుగు దాపించాడండి వంకాయల వెంకటరామయ్య గారని. అయ్యో, ఎన్ని కష్టాలు పడ్డాను తల్లి, ఎన్ని బాధలు అనుభవించానమ్మా. వంకాయల వెంకటరామయ్య గారని తెల్లవారులు మాట్లాడుతూనే ఉండేవాడు, కానీ 1 రూపాయి డబ్బులు తీసిన చేతిలో
ఏం చేయడం ఏమిటి, ఎంతమంది సలహాలు తీసుకున్నాను. నాకంటే పెద్దవాళ్ళు ఎంతమంది మాటలు విన్నారమ్మా. ఆ పెద్ద మనిషి దగ్గర నుండి పైకి రాబట్టుడికి ఆయనకి కాస్త త్రాగుడు చేయాలన్నారు. ఏమివ్వడం, నా ప్రాణం పోయిన తర్వాత ఆయనకి సారాయి నేర్పడానికి ఎన్ని అవస్థలు పడ్డానే. ఆయనకి నేర్పుట్టుగాను నేను కూడా కాస్త 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 అయ్యో, నేను త్రాకపోతే ఆయన త్రాగేవాడు కాదు, నాకు ఎక్కకపోతే ఆయనకి ఎక్కేవాడు కాదు. ఏమిటే మేమిద్దరం ఇంత ఇంత సారాయి సీసాలు ఎదురెదురుగా పెట్టుకుని నువ్వు వేసుకో వేసుకో నువ్వు వేసుకో నువ్వు వేసుకో వేసుకో నువ్వు వేసుకో వేసుకో నువ్వు వేసుకో ఇక్కడ లేనా? ఏమనమ్మా దాని మహత్యం అటువంటిది, పేరు చెప్తేనే ఎలా అనిపిస్తుంది. పెద్దమ్మాయి, నేను సారాయి త్రాగే రోజుల్లో తప్పడకాయలని ఉండేవమ్మా. తప్పడగా ఉన్న సీసాల్లో సారాయి నిండుగా పోసి మూత గట్టిగా పిలిచి పంపించేవారు గవర్నమెంట్ వారు. ఆ సీసాలు మీరు కొనుక్కుని కింద గట్టిగా పైన తిప్పితే గానీ మూత విడిచిపెట్టేది కాదు. కింద కొట్టగానే గ్యాస్ అంతా పైకి తిని మూట పడపడి ఊడిపోతుంది అనమాట. ఇంకో మహత్యం ఉంది. ఒక సీసా పట్టించామనుకో, ఒక కాలు లేని వాడు రెండు కాళ్ళు ఉన్నవాడి కంటే ముందు పరిగెట్టి వెళ్ళిపోతానంట. అంత బలం వస్తుందమ్మా. ఇక రెండో సీసా కూడా పట్టించేసామనుకో, రెండు కళ్ళు లేనివాడు ఆకాశంలో నక్షత్రాలు మెరిసిపోతూ కనిపిస్తున్నాయంటాడు. స్వర్గానికి చేరువగా ఉంటాడు అన్నమాట. ఇది గమనించి నేను ఏం చేస్తాను తెలుసా? వెంకటరామయ్య గారికి మొట్టమొదట్లో ఒక చెంచా వేశాను. ఒక్క చెంచా. ఆయన చూస్తూ ఉండగా ఎక్కువ త్రాగినట్లు నటించడానికి నేను 2 చెంచాలు వేసుకునేదాన్ని. తర్వాత ఏమిటి, నేను ఆయనకంటే ఎక్కువ పుచ్చుకోకపోతే ఒప్పుకునేవారు కాదు. నేనంటే అంత అభిమానం. తినేదైనా ఆయనకంటే ఎక్కువ నేనే తినాలి. ఇందులో కూడా అంతే అన్నమాట. అయితే మొత్తానికి ప్రయత్నం ఫలించి ఒక చెంచా వేసానా, 10 రూపాయలు ఇచ్చారు. 2 రోజులు ఆగి మరి కాస్త మోతాదు పెంచాను. ఆయనకు గిద్దె, నాకు 2 గిద్దెలు. అప్పుడు ఎంత ఇచ్చారని అడగవే? 50 రూపాయలు ఇచ్చారు. ఆ రోజుల్లో 50 రూపాయలు అంటే తక్కువేం కాదు. మరి 2 రోజులాగే మరి కాస్త మోతాదు పెంచాను. ఆయనకు 1 గ్లాసు, నాకు 2 గ్లాసులు. అప్పుడు ఎంత ఇచ్చారు అనుకుంటున్నాం? 100 రూపాయలు ఇచ్చారు. మరి 4 రోజులాగి మరి కాస్త మోతాదు పెంచాను. ఆయనకు 1 సీసా, నాకు 2 సీసాలు. అప్పుడు ఎంత ఇచ్చారని అడగలే? 500 ఇచ్చారు. 500. ఇక ఇది 500 కాగితం, పచ్చ కాగితం చూసిన తర్వాత నా కళ్ళు ఆగలేదు. అమ్మా, ఎంత తాగేమో మాకే తెలీదు. ఆయనకు 1 పేప, నాకు 2. ఇప్పుడు ఎంత ఇచ్చారని అడగలే? 4 ఎకరాల పొలం అమ్మేసాడు. డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఆయన గారు మన ఇంటికి రావడం మానుకున్నారు. కానీ ఆయన వల్ల నేర్చుకున్న ఈ సారాయి అలవాటు మాత్రం నన్ను విడిచిపెట్టి పోయింది కాదు. అందువల్ల సంపాదించినదంతా సారాయి తిథులకు సమర్పించాను తల్లి. అదేమేమి కాదులేవి. వయస్సులో ఎంత సంపాదించదు, ముసలితనం వచ్చేసరికి మనకు కూటికి నీ గుడ్డకున్న ఉండకూడదని శాపం ఉందట కదా. ఆ శాపమునకు ఇప్పుడు పట్టుకోలేదమ్మా. అయితే వయసు మళ్ళిన వారకాంతను వాడిన పోలం వలె మోచూర్చిన వారు కాదు. వారకాంతే అక్కర్లేదు, చేతిలో సెల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. అసలు ఏది కావాలన్నా అందులోనే దొరుకుతుంది. ఇంకో ప్రపంచమే అక్కర్లేకుండా అయిపోయింది. ఎక్కడ కూర్చుని సెల్ ఫోన్ పట్టుకున్నా ఎన్ని గంటలు గడిచిపోతున్నాయో సమయం తెలియడం. అమ్మా, ఈ పుచ్చు పురుగు ముండా కొడుకేడి పూట కనిపించలేదు. అదేనమ్మా పప్పు సుద్దుగాడే, అదేనమ్మా డబ్బాగాడు. ఎవరు ఎవరంటావేమిటి ఎరగనట్టు? నీ భవానీ శంకరమ్మా. అమ్మా, పాపమా? పాపం ఏమిటే పాపం? అమ్మా, తిట్టకపోతే వాడిని ఎత్తిరెక్కించుకుని ఆడుకోమంటావా వాడుతో నన్ను? మరి పాపం ఏమిటే పాపం? అప్పటి గరటి తప్పకుండా డబ్బు తెస్తానండి వాగ్దానం కూడా చేశారు కాబట్టి తిట్టొద్దు అంటున్నా. అవునా? అబ్బాయి ఎవరు? నా అప్పడిగారు.
అబ్బాయి అడగగానే మూట కట్టి అబ్బాయి చేతికిస్తారు. అబ్బాయి తీసుకొచ్చి ఆ మూట నీ చేతికిస్తాడు. డబ్బు మూటలే అమ్మ, నువ్వు తీసుకొచ్చి ముసల్దాన్ని అయిపోయిన నాకు ఇస్తావా లేదని నాకే ఇస్తామ్మా. నేను తీసుకెళ్ళి అలా చేద్దామా? చేద్దాడా? అలా చేద్దామమ్మా. అలాగే చేద్దాం. తేగలిగిన చోటల్లో ఆయన వరకే తెచ్చాడు. ఆరిపోయి బజార్లు పాలైపోయాడు ముండా కొడుకని స్వామివారి ఉత్సవ కమిటీ అందరూ ఆలోచన చేసి స్వామివారి ఉత్సవాలకు ముందే ₹1,00,000 అప్పుగా ఇప్పించారు ఆయన. నీకు ఇవ్వలేదా? ఇవ్వలేదుగా. నీకు ఇస్తే నాకు చెప్పలేదని అసలు లోపల చాలా బాధపడుతున్నాను. అవునా? అయితే నేను విన్నది నిజమే. అబ్బాయి రోడ్డు అవతల సైకిల్ షాప్ పెట్టాట సెంటర్లో ఇది బ్రతకడానికి. భవానీ శంకరం గారు ఎప్పుడైతే సైకిల్ షాప్ పెట్టారో లక్ష్మపురం లాగుల దగ్గర నుంచి బంటు మిల్లు వరకు తెలిసిపోయిందట. భవానీ శంకరం గారు పుట్టుబెల్లి సెంటర్లో పెద్ద సైకిల్ షాప్ పెట్టాడని. ఏం జరగడం ఏమిటి, అప్పులందరూ వచ్చి తల సైకిల్ పట్టుకుపోయారు. అయ్యో ఏదో ఒక వస్తువు మిగిలిందట. ఏదో పొడుగ్గా ఉంటదట. అదే గాలి కొడతారే పంపు. వాడికి అక్కడ అలాగే తుడవడానికి సైకిళ్ళు కూడా లేవమ్మా, పని లేదు. ఆ పంపు పట్టుకుని సరాసరి మన ఇంటికి వచ్చి కాసేపు అని గాలి కొడతానే. గాలి కొట్టాలి కొడుకు. అయినా ఇదేమిటమ్మా, ఉద్యోగస్తులకు ఒక ఊరేమిటి, ఉంపుడికెత్తుకు ఒక్క మగడేమిటి, వ్యవసాయాలకు మనకెందుకు వచ్చిన నేత నియమాలు తల్లి. అమ్మా ఎవరో పెద్ద మనుషులు వచ్చారే, మేడ కిందకి వెళ్ళొస్తాను. అలాగా ఇప్పుడే వచ్చేస్తాను. ఈ భవానీ ఎప్పుడు మా అమ్మతో నేను పడలేకుండా సంతోషంగా పాడుకుంటున్నావు అనుకుంటున్నానమ్మా. ఎంత సంతోషంగా పాడుతున్నావు తల్లి. పెద్దమ్మాయి అసలు చెప్పవలసిన విషయం చెప్పుకున్నాను, వెళ్ళిపోతున్నానమ్మా. అదేనమ్మా, అప్పారావు గారు అబ్బాయిలు ఏంటంటే గుడివాడ సుబ్బారావు గారు. నల్లగా ఉంటే రూపంతో పని ఉందే, మనకి డబ్బులతో పని. కానీ అయినా మనం వాళ్ళ బజార్కి వెళ్ళి చూశానమ్మా. కొట్టు మీద కూర్చుని లెక్క పెడుతున్నాడు తల్లి. లక్ష్మీపుత్రుడు కట్టలు రూపాయలే. అదేనుగాకి విషయం తెలుసా నీకు? నల్లని వారికి దేహాన్ని అర్పిస్తే ఆ నారాయణమూర్తికి సేవ చేసినంత ఫలితం వస్తుందటమ్మా. ఆయన గారు ఎందుకో ఈరోజు మన బజారు 4-5 సార్లు తారతిల్లాడే. అమ్మా అదేమిటే, మన బజారుకి వచ్చే పెద్ద మనుషులంతా కొరక వస్తారమ్మా. వచ్చే పంటగుబాడే చింతామణి పంటగుబాడే
అమ్మా తెలిసే కట్టుకున్నావంటే చక్కగా ఎర్రచీర కట్టుకున్నావు, వేలాడే జడ వేసుకున్నావా, ఎంత చక్కగా అలంకరి. అమ్మా నెత్తి మీద ఏమిటే బొత్తుగా చిన్నపిల్ల వేసుకున్నావు. నీ పిల్ల చిన్నదా? నా దగ్గర పిల్ల చుట్టూ తెల్లనాడు వేయించి మధ్యలో ఇంత ఎర్రరాయి కూడా వేసి పొరుగు పెట్టాడు. అమ్మాయికి సెట్ ఆయన. అమ్మా చుట్టూ తెల్లనాడు వేయించారా, మధ్యలో ఇంత ఎర్రరాయి వేయించారు. పిల్ల కాస్త జడబడి వేసుకుని వచ్చిన వాళ్ళంతా జడపడేస్తే వచ్చిన వాళ్ళ కళ్ళు ఆ పిల్ల మీద పడి ఉండవంటే పెద్ద పిల్ల వేసుకుంటాను. అమ్మా ఊరకే కనిపిస్తే ఉపయోగం లేదే. అయ్యో రామా, నేను కనిపిస్తే ఇంకా నన్నేం చేసుకుంటాడే పెద్ద ఊదర పట్టవాడను. అమ్మా నా సర్వీస్ అయిపోయింది, ఇక నా ముఖం చూస్తే ముందుకు రావడం లేదు, వెనక్కి వెళ్ళిపోవడమే. నువ్వే కనిపించాలి, కానీ ఊరికి కనిపిస్తే ఏం ప్రయోజనం లేదమ్మా. అమ్మా దగ్గర దగ్గుతావే, చాలా వద్దులేవే. అంత కష్టపడి అసలు నువ్వు ఏ విషయంలో కూడా కష్టపడాల్సిన పనే లేదు మన ఇంట్లో. ఎందుకు తగ్గాలి అంత కష్టపడి? అలా వెళ్ళే వారు కూడా కాళ్ళ దగ్గర పడేట్టు నేను తగ్గుతాను చూడమ్మా. అర్థం కాలేదా? కొంతమంది పెద్ద మనుషులు మన వైపుకు చూడకుండా వారి పని మీద వారు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అటువంటి వారు ఎవరైనా కనిపించినప్పుడు అంటే ఏమిటి వెనకాల శబ్దమైందని వెనక్కి తిరిగి చూస్తారు. వారు ఎప్పుడైతే మన వైపుకి చూస్తారో లోపలికి రమ్మని దాని అర్థం. అప్పటికి కూడా కొంతమందికి అర్థం కాకుండా ఇలా చూస్తూ ఉంటారు. అమ్మా ఇటువంటి వారు ఎవరైనా కనిపించినప్పుడు ఏం చేయాలో తెలుసా? మన తల్లో నుండి ఒక పువ్వు తీసి అలా వెనక్కి వెళ్ళాలి. వీధి గుమ్మం రావడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నావు నాయన, దొడ్డిదారి తలుపులు కూడా తెరిచే ఉన్నాయి, అటైనా ప్రయత్నం చేయమని. తక్కువ చేసిపోరా చక్కర దగ్గర నా స్వామి. ముప్పై సంవత్సరాల నుంచి కొడుతున్నాడు, ఆ మాత్రం కొట్టలేడా ఉండకూడదు. 2 కళ్ళు కొట్టాలమ్మా. ఈ కన్ను కొడుతున్నప్పుడు ఇటువైపు వారంతా మా కోసం ఈ కన్ను కొడుతుంది అనుకుంటారు. ఈ కన్ను కొడుతున్నప్పుడే ఆ మైక్ సెట్ అయిన వెంట పడ్డాడు. 20 సంవత్సరాల నుంచి ఆయనే పెడుతున్నాడు నాకు మైకు. ఇలా తెల్ల చొక్కా వేసుకుని 500 రూపాయల నోటు మనకి కనిపించే పైజాబులో పెట్టుకుంటారు. వెనకాల మాత్రం ఇన్ని చిత్తు కాగితాలు ఉంటాయి డబ్బులు ఎత్తుగా కనపడడానికి. ఆ డబ్బులు చూపిస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. అటువంటి వారు కనిపించినప్పుడు 500 మనం తీసుకుని రేపు మా ఊరు రండి బాబు గారు అని చెప్పాలి. అవునమ్మా, చిన్నపిల్ల ఏమైందే? వెళ్ళమ్మా, వెళ్ళి మన ఇంట్లో చిన్నపిల్ల నువ్వే కదమ్మా, నువ్వు కాకపోతే ఎవరు వెళ్తారు తల్లి? అమ్మా మరే నేను బజారుకు వెళ్తుంటే అది కాకుండా కుర్రవాళ్ళంతా నన్ను చూసి ఒకటే గాజు తొడిగా సప్పుడు
వీపు చూపిస్తే సబ్బు రుద్దుతా ఉంటున్నారా? మరి నువ్వేమన్నావమ్మా? నేను నీ కూతునిగా. అవును కదా. నేను కూడా గట్టిగా ఒకటి వేసుకున్నానే. ఏమిటే? నా కళ్ళు చెప్తున్నా. అమ్మా, నిన్ను మద్రాసు పంపించి హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకున్నాను కూతురా. ఇంత నేల టికెట్ అయిపోతావు అనుకోలేదు. అమ్మా మరే బజార్కి వెళ్తుంటే చిల్లర కుట్ట నిన్ను అడిగారు. అయ్యో, చిల్లర కుట్టాయని కనిపించారమ్మా? చిల్లర కుట్టాయని కనిపించారంటే అట్టుపడి కొట్టు నాన్నగారు కనిపించలేదా? ఆయన కూడా నీకే అడిగారే. నేనంటే ఎంత ఇష్టమే మహానుభావుడికి. చాలా లేవమ్మా. అవునమ్మా. అమ్మా, ఇంకెవరైనా కనిపించారటే? బట్టలు కుట్టాను కూడా నిన్నే అడిగారు. అయ్యో, బట్టలు కొట్టాయని కనిపించారా? ఈ వంతుని దిగంగానే టీ కొట్టుందా? టీ కొట్టు ఆయన కనిపించలేదా? ఆయన కూడా నిన్నే అడిగారమ్మా. నేనంటే పడి చచ్చిపోతాడు మహానుభావుడు. అమ్మ, వయసు అయిపోయిందిలే ఇప్పుడు. అమ్మా, గుళ్ళో పూజారి గారు అయితే నేను వస్తుంటే చిత్ర ఇట్లా రావే అన్నారు. నేను గమ్ము వెళ్ళానా? ఇప్పుడు ఆయన దగ్గర చెప్పలే ఉంటాయి మరి. నా చేతులు పెట్టి పండిస్తాను మీ అమ్మ రమ్మని అన్నారు. మహానుభావుడు ఎంత మంచివారే. నా గాత్ర ధర్మం అంతంత మాత్రమని కొబ్బరి ప్రసాదం ఏ రోజు పెట్టలేదమ్మా నాకు. నా కోసం ఒక్క అరటిపండైనా ఉంచుతారు. ఎంత మంచివారమ్మా పంతులు గారు. అంతేకాదమ్మా, అమ్మా, ఈ ఊరు నేను వెళ్తుంటే ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి డార్లింగ్ డార్లింగ్ ఎలా ఉంది మా డార్లింగ్ అని అంటే అడుగుతున్నారా? ఎలా అడుగుతున్నారే? డార్లింగ్ డార్లింగ్ డ్యూయెట్లు వేస్తున్నారు. కళాభిమానంతో ఆశీర్వచనం చేస్తూ నాకు 100 రూపాయలు బహుకరించారు. వారికి నా ధన్యవాదాలు. వారిని, వారి కుటుంబాన్ని భక్తాంజనేయ స్వామి వారు ఎల్లవేళలా చల్లగా కాచి కాపాడాలని కోరి ప్రార్థిస్తుంది. అమ్మా, వాళ్ళంతా నీ గురించి డార్లింగ్ డ్యూయెట్ వేస్తున్నారే. ఏమంటున్నారే? నీటిలోని చేపొచ్చి నెల మీద పడ్డట్టు మసలు అలా వేసుకుని నిన్నేమన్నా అడిగారా? అమ్మా అమ్మా, మరి నేను బజార్ వెళ్తుంటే వీళ్ళంతా నిన్ను అడుగుతారు కదా. ఏమంటున్నారు? వీళ్ళందరిలో మా నాన్న ఎవరే? ఆ టీ తెచ్చాయన మీ నాన్నగారు అని చెప్పబోయావా? గంట లేటుగా వచ్చాడు ముంటారు. అమ్మా, అమ్మాయికి సెట్ అయినా మీ నాన్నగారు. అవునా? టీ కొట్టు అయినా మీ నాన్నగారు. అవునా? అమ్మా, అస్సలు నాకు ఒక్క నాన్న పేరు చెప్పవే. ముద్దు ముద్దుగా డాడీ 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 అని పిలుచుకుంటాని. తప్పక చెప్తానమ్మా. నీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు నేను కూడా నిన్నో ప్రశ్న వేస్తాను. సమాధానం చెప్తావా? చెప్తానమ్మా. అమ్మా, అమ్మా, చిన్నోడా, ఈ స్థలం ఎవరిదమ్మా? నా చిన్న కూతురికి ఇన్ని తెలివితేటలు. ఇల్లు ఎవరిదమ్మా? ఇల్లు కూడా మంది. మరి ఇంటికి కట్టిన ఇటుకలు ఎన్ని ఉన్నాయమ్మా? అది నాకెలా తెలుస్తుంది? మరి మీ నాన్న ఎవరో నాకు మాత్రం ఎలా తెలుస్తుందమ్మా? అమ్మా, ఇంతమంది నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా పుట్టావో నన్ను ఎలా చెప్పమంటావే? మరి ఒక పని చేయమ్మా. ఎవరైనా పెద్దవారు కనిపిస్తే బాబాయ్ గారు బాగున్నారా? బాబాయ్ గారు బాగున్నారా? ఎవరైనా షోకిల్లో కనిపిస్తే బావగారు బాగున్నారాను? బావగారు బాగున్నారా? ఎవరైనా నిక్కర్లు వేసుకుని చిన్న చిన్న కుర్రాళ్ళు కనిపిస్తే ఏమని పిలుస్తారు? పిలుస్తాను కాబట్టి ఉన్నాడు. తమ్ముడు నీ అమ్మ కడుపు ఉడక మైకులు పీకేసేలా ఉన్నావు. మనకి అన్నయ్యలు తమ్ముళ్ళు వరుస వాళ్ళు ఎవరు ఉండరు. అవునా? రండి మామయ్యలు, రండి బావయ్యలు అని పిలవాలి. ఒకవేళ నీకు అన్నయ్య అని పిలవాలనే ఆలోచన వస్తే ఎవడైనా ఆరిపోయిన ముండా కొడుకు కనపడితే అప్పుడు చెప్పు, అన్నయ్య గారు నమస్కారం అన్న. మనం వెళ్ళిపోమని చెప్పక్కర్లా, ఆయనే వెళ్ళిపోతాడు. తమ్ముడు అన్నయ్య అన్న పిల్లడు పడిపోయాడే పాపం లేపు దుఃఖ పెట్టినా వెళ్ళి ఆ పని మీద ఉండు. ఇంకేమన్నాడు? ఎవరు? అప్పారావు గారు. అవునమ్మా, ఎవరు అప్పారావు గారు నన్ను గుమ్మాల కూర్చుని పై నుంచి కిందకి కింద నుంచి
వచ్చాడు ఏమైనా చేసి వెళ్ళిపోయాడు దొంగముండా కొడుకు. నన్నేం చెల్లెలో చికెన్ ఏదో చేస్తాడు. ఆహా అమ్మా ఇంకా ఏమన్నా అన్నాడా? అమ్మా మీ అమ్మ ఏం చేస్తుంది నన్ను అడిగారు. నేనేం చేస్తున్నాను అడిగాడా? తను కూడా మీ అక్క ఏం చేస్తుందని సీక్రెట్గా అడిగారు. నువ్వేం చెప్పావు తల్లి? అలంకరించుకుంటే చెప్పేసానమ్మా. నా తల్లి నా లక్షణాలన్నీ నీ దగ్గర ఉండిపోయినాయమ్మా. పొడుగు పెరిగిపోతున్నావు, మనసేమో చిన్నదైపోతుంది. అమ్మా నేను కొన్ని విషయాలు చెప్తాను, లోపలికి వచ్చిన దగ్గర కూర్చో అమ్మా. నీకు మంచి మంచి విషయాలన్నీ నేర్పిస్తాను. ఏమిటే అమ్మా? ఈరోజు చాలా మంచి రోజు అమ్మా, చాలా శుభదినం అమ్మా. పట్ట తెరసిన చేప పైకి తేలినట్లు గుడివాడ సుబ్బారావు గారు గుమ్మంలో నిలబడ్డాడు. నేను వెళ్ళాను. ఆయన చూస్తే నాకు చాలా భయం వేస్తుందమ్మా. ఆయన చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. అదేమిటమ్మా? అందరి వల్ల పెళ్లి చేసుకుని నేను సంసార జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నాను, కానీ ఈ పాపిష్టి శారీరకం మనకు వద్దమ్మా. చాలా మంచి విషయం తల్లి. ఈ విషయం ఈరోజు నువ్వు నన్ను అడగటం కాదు, మా అమ్మమ్మనే మా అమ్మ అడిగింది. ఇదే విషయం. అమ్మా నేను పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటానమ్మా, నేను ఈ వృత్తి చేయలేను. అప్పుడు మా అమ్మమ్మ ఏముందటో తెలుసా? అమ్మా మనకి పెళ్లి చేసుకునే యోగం లేదమ్మా, ఈ సమాజంలో మనకు పెళ్లి యోగం లేదు, కానీ ఒక అదృష్టం ఉంది. చచ్చిపోయే వరకు తలలో పువ్వులు బొట్టు మాత్రం చెరిగిపోకుండా కాపాడుకునే అదృష్టం కలిగిన జన్మని మా అమ్మమ్మ చెప్పిందట. అదే మాట మా అమ్మ నాకు చెప్పింది. ఇదే మాట నేను నీకు చెప్తున్నాను అమ్మా, ఉన్న విషయమే చెప్తున్నాను. నా తనవు మనసు అంతా శ్రీకృష్ణ పరమాత్ముడికి అంకితం చేశారు. చాలా సంతోషం తల్లి. ఈ సృష్టి ఎందు జనించిన ప్రతి ప్రాణి దైవారాధన చేసి తీరవలసినదేనమ్మా. మనసుతో కృష్ణ పరమాత్మను ధ్యానించు, మనసుతో కృష్ణ పరమాత్మను ధ్యానించు. శరీరం నాకు చాలా చక్కగా అడిగారు తల్లి, చాలా చక్కగా అడిగారు. పెద్దమ్మాయి కన్న తల్లిని కానమ్మా. నవమాసాలు మోసి కన్న తల్లివేనమ్మా, నీ కన్న తల్లివే. కానీ మీ పితివ్రాతను నేను మార్చగలరా తల్లి? మీ ఇంటి వ్రాతను నేను మార్చగలరా? అందరూ స్త్రీమూర్తులు లాగానే నేను కూడా నా పిల్లలకు పెళ్లిళ్ళు చేసి మీరు హాయిగా కాపురాలు చేసుకుంటూ ఉంటే చూసి ఆనందించాలనే ఆశ నాకు ఉందమ్మా. కానీ అంతటి అదృష్టం మనకు లేదు. పూర్వం ఈ సంఘాన్ని సంస్కరించే సంఘ సంస్కర్తలు ఆ మహత్భాగ్యాన్ని మనకు ప్రసాదించలేదు. నీకంటే ముందు ఎంతో కాలంగా వృత్తిలో కొనసాగుతున్న నన్ను బట్టి నిన్నెవరైనా సాంప్రదాయకంగా పెళ్లి చేసుకుంటారా అమ్మా? నిన్నెవరైనా సాంప్రదాయకంగా పెళ్లి చేసుకుంటారా తల్లి? అంతెందుకమ్మా, ఈ వేదికలకి ఉపన్యాసాలు ఇచ్చే నాయకులంతా వారి వారి అవసరాలు తీసుకుని వెళ్ళిపోతారే కానీ వారిలో ఒక్కరైనా నీ మెడలో తాళి కట్టాలన్నాడు కదా, వారు కాళ్ళు కడిగి నా నెత్తిన పోసుకుంటారు. ఎవ్వరు ముందుకు రారు తల్లి, నైనానందంగా చూసి వెళ్ళిపోతారు. అందులోకి వేసులకు మూతులు వాడినా వేదికలకి బూతులు మాట్లాడినా ఈ సమాజం నువ్వెన్నైనా చెప్పు, నేను ఈ వృత్తి చెయ్యను చెయ్యను చెయ్యను. కన్న తల్లి మాట బిడ్డలే విన్నప్పుడు ఈ తల్లి ఉంటేనేం చస్తేనే నేను ఇక్కడ విడిపోతున్నా. లేకుండా నేను బ్రతకలేదమ్మా, బ్రతకలేదు. నా మాట తల్లి, ఒక విషయం గుర్తుపెట్టుకో అమ్మా, నేను మన ఇంటికి ఎవరిని తీసుకుని వచ్చినా ఆడమంటే ఆడు, పాడమంటే పాడు.
నీ మనస్సు నచ్చని పని ఏ రోజు నేను నిన్ను చేయమని చెప్పనమ్మా, నిన్ను చేయమని చెప్పను. నా మాట నమ్ముతుంది. అమ్మా నువ్వెందుకే ఏడుస్తున్నావు? అమ్మా మనం చచ్చిపోతే నా పెళ్లి ఎవరు చేస్తారే? అదే నీ బాధ. నీ పెళ్లి చేసిన తర్వాత సచ్చిన పర్వాలేదమ్మా. వద్దమ్మా, నువ్వు చచ్చిపోమ్మా, నువ్వు చచ్చికే అమ్మా అమ్మా. నేను చచ్చనే మరి అక్కే మనసు మార్చడానికి అమ్మా నువ్వెంత మహానటివే. నేను చెప్పినవన్నీ గుర్తున్నాను. అమ్మా ఆగవే. ఓ పక్క అక్క చేయను నేను ఏడుస్తుంటే ఎందుకు అక్కని ఇబ్బంది పెడతావు? ఆ పని ఏదో నాకు చెప్పవే, నేను చక్క నిమిషంలో చేసేస్తాను. అమ్మా నీ మనసు ఎంత మంచి మనసు అమ్మా. తల్లి బాధపడుతుందని ఆ పని ఏదో నువ్వే చేసేద్దాం అనుకుంటున్నావా? నువ్వు అప్పుడే చేయడానికి కుదరదులేవే. ఇంకా 2-3 రోజుల తర్వాత అప్పుడు నేను చెప్తానమ్మా. నీ అవసరం కూడా ఉందే నాకు. వెళ్ళి బావగారు. మరేం చేయనక్క, చెప్తేనేమో నువ్వు బాధపడుతూ, చెప్పుకుంటే అమ్మ కొడుతుంది. ముద్దలు పెట్టదు నాకు. నువ్వు మాత్రం ఏం చేస్తావు? అలాగేనక్క, నువ్వు జాగ్రత్త. ఏమైనా ఆశ్రద్ధ నన్ను పిలువు, నువ్వు జాగ్రత్త.